నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కుల సంఘం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు. నిజాంపేట మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు బురుగుపల్లి రాజు, మమిడల లింగం బాలయ్య, పరశురాములు, రాజయ్య, బాబు, పరశురాములు, లక్ష్మి, రాజవ్వ, తిరుమలయ్య, రామకృష్ణ, లక్ష్మణ్, రాజవ్వ, లక్ష్మి రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో రజకుల సంఘ ఆధ్వర్యంలో మరి చిట్యాల ఐలమ్మ గారి 138వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆమె చేసిన త్యాగాలు ఎంతో స్ఫూర్తిదాయకం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ఏకైక మహిళా వ్యక్తి మా యొక్క చాకలి ఐలమ్మ. మరి ఆమె మా యొక్క జాతి బిడ్డ అయినందుకు మేము చాలా గర్వించుకోదగ్గ విషయం. ఆమె స్ఫూర్తిని మా మహిళలు కూడా అనుసరించి ఆ స్ఫూర్తిదాయానికి మహిళా లోకానికి స్ఫూర్తిదాయంగా ఉండాలని మా యొక్క సంఘం ద్వారా కోరుతున్నాం, ఈ ద్వారా తెలియజేస్తున్నాం. మరి అలాగే మేము నిజాంపేట మండల కేంద్రంలో ఒక చాలా బాధాకరమైన విషయం, మా రజకుల మండల కేంద్రమైన నిజాంపేటలో ఐలమ్మ విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం. అందుకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు మా యొక్క విన్నపాన్ని స్వీకరించి ఆ మండల కేంద్రంలో విగ్రహ ఏర్పాటుకు వారి వంతు కృషి చేస్తారని మా యొక్క సంఘ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం. జై రజక.